నమస్కారము. నా పేరు సంకారపు జయశ్రీ. నేను చేనేత ఐక్యవేదిక రాష్ట్ర మహిళా నాయకురాలను. ఈరోజు ముఖ్యంగా మేమందరము చేనేత నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరము కలిసి ఈరోజు ఈ మీడియా సమావేశము ఎందుకు పెడుతున్నామంటే, మనకు 7వ తేదీ రాబోయే 7వ తేదీ విశిష్టమైన మన పండుగ దినము. ముఖ్యంగా మన చేనేతల పండుగ దినము. మన చేనేతలకు ముఖ్యం కాబట్టి ఈ మీడియా ద్వారా నా సోదరులను సోదరీమణులను, ముఖ్యంగా ఈ ధర్మారంలో 70% పైబడి చేనేతలు ఉన్నాము. అన్ని కులాల వారము 70% పైబడి ఉన్నాము చేనేతలము. కాబట్టి దయచేసి ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. కదిరిగేటి దగ్గర ఉన్న మన చేనేత విగ్రహానికి అందరూ నివాళులు అర్పించేదానికి విరివి చేద్దాము. ఎవరు కూడా దీన్ని మీరు విస్మరించద్దండి. ముఖ్యంగా అక్కడ భోజన సదుపాయము అంటే మినీ పలహారము ఇవ్వబడుతుంది. అందరూ ఆ పలహారం కూడా స్వీకరించండి. ఇది చేనేతలకి ఇస్తున్న మినీ ఆహారం కూడా చేనేతలే ఇస్తున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ద్వారా చేనేతలకు నివాళులు, చేనేత విగ్రహం దగ్గర చేనేతలకు నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి ఇది మన ప్రోగ్రాము, చేనేతల ప్రోగ్రాము. ఇంకొకసారి నొక్కి చెబుతున్నాను, ఇది మన అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒకటి వేరు క్షత్రియులు ఉన్నారు, పద్మశాలులు ఉన్నారు, పట్టుశాలులు ఉన్నారు, దేవాంగులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మరియు కుర్ని ఉన్నారు. ఇట్లా తదితర కులాలు అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా చేనేత మగ్గం నేస్తున్న ప్రతి ఒక్కరూ చేనేతని నేను భావిస్తున్నానండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మైనారిటీ వాళ్ళు కూడా మగ్గాలు నేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ మా చేనేతలే అని మేము స్వీకరించుకుంటున్నాము. దయచేసి అందరూ రండి. ఇది ఒక కులానికి చెందిండేది కాదు. ఇందులో తొగటగిరి క్షత్రియులు అత్యధిక సంఖ్యలో ఈ ఊర్లో ఉండి ఉండొచ్చు, కానీ రాష్ట్రం మొత్తము ఐక్యవేదిక తరఫున జరుగుతున్న దినోత్సవం ఇది గొప్ప పండుగ. కాబట్టి ఇది ఒక్క కులానికి చెందినది కాదు, చేనేతలకు చెందినది. కాబట్టి అందుకు చేనేతలు విరుద్ధారాన్ని మన తొగటగిరి క్షత్రియ కుల బాంధవులకి, దేవాంగ కులస్తులకి, సోకుశాల కులస్తులకి, పట్టుశాల కులస్తులకి, కొన్నిశాల కులస్తులకి, చేనేత కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం ఎందువల్లంటే, రేపు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మన చేనేత ధర్మంలో ఉన్నటువంటి చేనేత కుల బాంధవులందరం కలిపి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. రేపు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎందుకంటే మన చేనేతలంతా ఒక్కటే అని చెప్పేసి నిరూపించడానికి కోసము కేంద్ర ప్రభుత్వము గత 12 సంవత్సరాల కిందట ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మనం చేయాలని చెప్పేసి మన అందరి కులస్తులందరం కలిపి ధర్మవరంలో భారీగా జనాలు కలిపి రేపు 7వ తారీఖు ఉదయం 8 గంటలకు నుంచి 9 గంటల లోపల ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందువల్లంటే 8 నుంచి 9 నుంచి ఎందుకు చెప్తున్నానంటే, మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం కాబట్టి 9 గంటల పైన అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మన చేనేతలకి సంఘీభావం తెలిపేదాని కోసం వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి వాళ్ళు కూడా మనం డిస్టర్బ్ చేయకోకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే దానికోసం కూడా మనం ముందుగానే 8 నుంచి 9 గంటల లోపల ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి పెద్దలు నిర్ణయించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని మన ధర్మంలో ఉన్నటువంటి చేనేత కుల బాంధవులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అనంతరము టిఫిన్ సెక్షన్ మాదిరి కొంచెం పలహారం ఏర్పాటు చేయడం జరిగినది. ఆ పలహారం స్వీకరించి ఈ కార్యక్రమం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం కాబట్టి మీకు రాజకీయాలకు సంబంధం లేదు. 9 గంటల లోపల ఈ కార్యక్రమం సక్సెస్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మన ధర్మంలో ఉన్నటువంటి చేనేత కుల బాంధవులు అందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై చేనేత, జై చేనేత, జై చేనేత. 7వ తారీఖు ఈ నెల శుక్రవారం ఉదయము 8 గంటల నుంచి 9 గంటల లోపల, ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపల చేనేత దినోత్సవ సందర్భంగా కదిరిగేటు దగ్గర
చేనేత విగ్రహానికి ఘనంగా సన్మానం చేసుకొని చేనేత వ్యవస్థకి ప్రభుత్వం ఇచ్చిన ఆ గొప్ప దినాన్ని పండుగ వాతావరణంగా జరపాలని చెప్పేసి ధర్మారం చేనేత కుల బాంధవులన్నీ అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ఘనంగా జరిపేదానికి సమాయత్తమైనాము. ఈ సందర్భంగా ధర్మారంలో దాదాపు 70,000 పైన జనాభా చేనేత పైన ఆధారపడినటువంటి అనేక కులాలు మతాలు అందరినీ ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మీ మీడియా ద్వారా ఈ యొక్క సమాచారాన్ని అందరికీ తెలియజేసి ఉదయం 8 నుంచి 9 తర్వాత అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. తొలిసారిగా ధర్మారం పట్టణంలో చేనేత ఐక్యవేదిక ద్వారా ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా మేము స్వచ్ఛందంగా చేసేటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విందు ఆరగించి ఆ చేనేత దినోత్సవాన్ని వేడుకగా జరుపుకునే విధంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. జై చేనేత, జై చేనేత, జై చేనేత.